బాబు షూరిటీ బాబు గ్యారంటీ అంటారు. ఆయనకే 4 షూరిటీ ఇస్తే ఆయన బయటకు వచ్చినాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంతకు ముందు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏం చేసినాడు చెప్పు? చెప్పింది తప్ప అరచేతిలో స్వర్గం చూపించే తప్ప ఏం చేసినాడు? ఊరికే మాటలు అంతే. హిందూపూర్ వచ్చేసరికి కంచుకోట అంటారు టీడీపీ. కంచుకోట ఈసారి బద్దలు కొడతాం. అది కూడా దీపిక గారా లేకపోతే ఇలాగా బాలకృష్ణ? దీపిక. బాలకృష్ణ పరిస్థితి ఏంటంటే 3 సార్లు గెలిచింది ఇక్కడ. ఆ గెలిచి ఏం సాధించినాడు అని చెప్పి ఏదో సెలబ్రిటీ అని చెప్పేసి ఇంతవరకు ఇది ఇచ్చినారు అంతేగాని ఇక్కడ వర్గ భేదాలతో ఆయన గెలుస్తాడు తప్ప పార్టీలో ఏం తక్కువ మెజారిటీతో కాదు. మరి ఈసారి హిందూపూర్ అయితే దీపిక గారు ఉంటారంట. 90%, 99% రావాల. మీరేమంటారు? ఈసారి ఎలా ఉంటుంది అంటారు హిందూపురం? ఈసారి అయితే ఖచ్చితంగా హిందూపూర్ వైసీపీ గెలుస్తుందని చెప్పేసి తెలిసిపోయింది. వైసీపీ అని ఎందుకు అనుకుంటారు? వైసీపీ అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి కుటుంబానికి అందినాయి. అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లీడర్ దగ్గరకో ఇంకో దగ్గరకో పోకోకుండా వ్యక్తిగతంగా పోయి వాళ్ళ ఇంటి దగ్గరే అడిగి తెలుసుకొని వాలంటరీనే పోయి నీకేం సంక్షేమ పథకాలు కావాలా అని చెప్పి అర్హులైతే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందినాయి. కాబట్టి ఖచ్చితంగా 175కి 175 కూడాను వైసీపీనే వస్తుంది అని చెప్పేసి చెప్తాను. ఎలా ఉండబోతుందంట? ఖచ్చితంగా దీపిక గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే దీపిక గారు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇంతకు ముందు టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు లేపాక్షి మండలం అయితేనేమి, చిలుకూరు మండలం అయితేనేమి మొత్తం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మొత్తం అంతా టీడీపీ వాళ్ళు ఉండేవాళ్ళు క్యాడర్ అనేది. ఇప్పుడు లేపాక్షి మండలంలో టోటల్గా 12 పంచాయతీలు ఉంటే 12 పంచాయతీల్లోన కేవలం వైఎస్ఆర్సీపీ సర్పంచులే ఉన్నారు. 14 ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది. అక్కడ మండల అధ్యక్షుడు కూడా వాళ్ళే. ఈసారి అయితే కంచుకోట అయితే బదలకోట 100% బదులైపోతుంది. అది ఎందుకు బదులవుతుంది అంటే ఇదే కారణం. ఎందుకంటే బాలకృష్ణ గారు వర్సెస్ దీపిక గారు ఎవరు వస్తారు? 100% దీపిక గారే. ఎందుకంటే ఇది మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానిగా నేను చెప్పడం లేదు, ఉండే వాస్తవాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు టీడీపీ గారు ఎట్లుందంటే ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీ సర్పంచులు వాళ్ళే ఉండేవాళ్ళు. ఒక పింక్ మండలి ఉండేదన్నమాట. ఇప్పుడు టోటల్లో లేపాక్షి మండలం అయితే కావచ్చు, రూరల్ మండలం అయితే కావచ్చు, అందరు సర్పంచులు వైఎస్ఆర్సీపీనే, అందరూ ఎంపీటీసీలు వైఎస్ఆర్ ఎంపీటీసీలే. దానికి తోడుగా సంక్షేమ పథకాలు 100%గా వర్తిస్తున్నాయి. ఏ పథకం టీడీపీ అయినా కానీ బీజేపీ అయినా కానీ ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందినాయంటే కేవలం ఈ 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ. కానీ హిందూపూర్ కి ఒకటి ఏంటంటే టీడీపీ కంచుకోట అనే ఒక పేరు ఉంది. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ వస్తుంది. మరి ఈసారి ఎలా ఉంటుంది? మారుతుందా లేకపోతే? కంచుకోట అనేది మా వైఎస్ఆర్ పార్టీలో 3 గ్రూపులు ఉండే, ఇప్పుడు అన్ని గ్రూపులు ఏకమైనా కాబట్టి టీడీపీ కంచుకోటను బద్దలగొట్టి 2024లో జగన్కి హిందూపురం నుంచి సీఎంగా దీపిక గిఫ్ట్గా ఇస్తున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణ 3 సార్లు చేశాడు కదా, ఎట్లా చేశాడు? ఎట్లా ఉంది? బాలకృష్ణ చేసిన పనులు అంతంత మాత్రమే, కానీ సంవత్సరంకి ఒకసారి వచ్చి షూటింగ్లో నిలిచిపోతున్నాడు. అంతేగాని అభివృద్ధి అంటూ ఏమీ ఉండదు. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది హిందూపురం ఈసారి? హిందూపురం వైఎస్ఆర్ పక్కా ఈసారి. ఎందుకు వైఎస్ఆర్ ఎందుకు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఈసారి కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ బాలకృష్ణ ఏడో ఉంటాడో 6 నెలలకు ఒక పిఓ పెడతాడు. మన పిఓ దగ్గరికి పోతే ఆడిపోతే అది పోతుంది ఇది పోతుంది అది చెప్తా ఉంటాడు. డైరెక్ట్ గెలిచేకి లేదు. కానీ పక్కా వైఎస్ఆర్ గ్యారెంటీ దీపిక గెలుస్తుంది. ఎందుకు వైఎస్ఆర్ ఎందుకు అనుకుంటున్నాను? వైఎస్ఆర్ ఇప్పుడు 40 ఏళ్ళ వంటి టీడీపీ ఉంది కాబట్టి ఇంతవరకు వైఎస్ఆర్కి ఎవరు అక్కడ ఇక్కడ ఏది ఇబ్బందుల్లో ఉన్నది అనుకోవడం వల్ల ఇట్లా విమర్శలు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వైఎస్ఆర్ గట్టిగా ఉంది. మేము గెలుస్తామంటున్నారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా మేము గెలుస్తాం. వాళ్ళతో 3 వర్గాలు వాళ్ళు ఉన్నా కూడా 3 పార్టీలు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ గెలుస్తుంది. అంటే నువ్వేమంటావు బాబాయ్? దీపికమ్మ మా మద్దలు కాబట్టి ఇతరు వైఎస్ఆర్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇప్పుడు బాలకృష్ణ 3 సార్లు గెలిచాడు. ఇక్కడ ఏం చేశాడు? ఎలా ఉంది డెవలప్మెంట్ చేశాడు. ఆయన డెవలప్మెంట్ గురించి చెప్పక ఏం లేదు. ఆయన హాస్పిటల్ కట్టాడు, మార్కెట్ కట్టాడు, అన్ని కట్టాడు. అయినా కూడా మా నియోజకవర్గం నుంచి మా ఊరు పాప కాబట్టి మేము దీపికమ్మని కల్పించుకుంటాం. చేస్తుంది, కంపల్సరీ చేసి చూపిస్తాం. మీరేమంటారే? ఎవరు వస్తారంటే? వైఎస్ఆర్ఏ వస్తుంది. ఎందుకు వైఎస్ఆర్? వైఎస్ఆర్ అంటే అభిమానం ఎక్కువ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అభిమానం మాకు వైఎస్ఆర్ఏ వస్తుంది. ఎలా చేశారంట ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసారు? బ్రహ్మాండంగా చేశారండి. దానికి డోకానే లేదు. ఫీజు రిమెంట్మెంట్, అమ్మఒడి, రైతు రుణమాఫీ, సంఘాలు వడ్డీ మాఫీ అన్నీ చేశాడు కదా. అలాంటి మనిషితో మనం మొదలుకుంటే మనకి ఇది ఉంటుందా?
ఆయన సీఎంఏ జగన్ అవుతాడు. మరి ఇక్కడ దీపిక గారా బాలకృష్ణ గారా? దీపిక మేడం అవుతుంది. అంటే బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి? ఆయన అంతేనండి, హైదరాబాద్ లో కూర్చొని ఈడ ఏం తెలుస్తా చెప్పండి. చేయలేదంట ఏం చేయడా, ఏం చేస్తాడు? ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో సమస్య ఉంటేనే చెప్పాకే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఏడో కూర్చొని మన సమస్యలు చెప్పుకోడానికి అవుతుందా? కాదు కదా.